అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఈ దేశంలో చట్టాలు ఎందుకు బలహీనంగా మారాయి? దర్యాప్తు సంస్థలు ఎందుకు విఫలమవుతున్నాయి? కోర్టుల్లో కేసులు ఎందుకు సంవత్సరాల తరబడి నడుస్తున్నాయి? ఈ మూడు ప్రశ్నలకు ఒకే ఒక కేస్ స్టడీ చూస్తే అన్నిటికీ సమాధానం ఇదే ఇస్తుందేమోనండి. ఈ కేస్ స్టడీయే. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినన్ని అవినీతి కేసులు, చేసినంత అవినీతి ఇంకెవరూ చేసి ఉండరేమో రాజకీయ నాయకుల్లో బహుశా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వాస్తవానికి ఆయన చేసినటువంటి అవినీతి మొత్తం ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చేమో. అదేనండి, ఒకసారి పరిశీలనగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై నమోదైనటువంటి అక్రమ ఆస్తుల కేసులు ఎన్నున్నాయండి? దాదాపుగా 2011 నుంచి 2012 మధ్యకాలంలో మనం చూసినట్లయితే 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, దాదాపుగా 43,000 కోట్ల రూపాయల అవినీతి అన్నటువంటి ఆరోపణలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన వినిపిస్తూ ఉన్నటువంటిది. అవి కోర్టులో కేసులు కూడా నడుస్తూనే ఉన్నాయి. దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి కూడా, 13 ఏళ్ల నుంచి కూడా, 13 ఏళ్ళు కావస్తుంది. రైట్, మనకు తెలిసి సిబిఐ కేసులు పడి ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రిగా చేసి ఇవన్నీ కూడా ఒక 13 ఏళ్ళు గడుస్తున్నటువంటి విషయం. సిబిఐ స్వయంగా ఛార్జ్ షీట్లో దాఖలు చేసింది ఇవన్నీ కూడా. నేను ఇప్పుడు చెప్పినటువంటి 11 ఈడీ కేసు సిబిఐ కేసులు కావచ్చు, 9 ఈడీ కేసులు కావచ్చు, దాదాపుగా 43,000 కోట్ల రూపాయల అవినీతి కావచ్చు. ఇవన్నీ కూడా సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో దాఖలు చేసినటువంటి విషయాలు, నేను చెప్పినటువంటివి కాదు కొత్తగా. చూసినట్లయితే వాన్పిక్, భారతీ సిమెంట్స్ అండ్ దాల్మియా సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, ఇలా ఇవన్నీ కూడా ఈ కేసుల్లో కీలక పాత్రధారులు అని చెప్పవచ్చు. ఈ కంపెనీలన్నీ కూడా దాదాపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూర్చారు అన్నది ఆరోపణ కూడా ఉందండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి టైం నుంచే మన జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులు సంపాదించుకోవడం మొదలుపెట్టారని ఈ పరంగా మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. ఆ లబ్ధికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో షేర్ల రూపంలో ముడుపులు పెట్టించారన్నది సిబిఐ యొక్క వాదన అనమాట. దాదాపు అంటే మనం చూసినట్లయితే అంతకుముందు 10 రూపాయలు విలువైనటువంటి షేర్ను 300 రూపాయలకు కొనిపించడం, అంటే షేర్లు వాల్యూస్ పెంచడం. ఇది సాధారణంగా పెట్టుబడే లేక క్విట్ ప్రో కన్నా వాస్తవానికి మనం ఆలోచించాల్సిందే. ఇప్పుడు అసలు షాకింగ్ విషయం ఏంటంటే, 13 ఏళ్లగా ఈ కేసులన్నీ కొనసాగుతూ ఉన్నాయి కోర్టులో. 13 ఏళ్ల తర్వాత ఈ కేసులో కొత్త అంశం ఒకటి బయటకు వచ్చిందండి. కడప జిల్లాలో ఈశ్వర్ సిమెంట్స్ అనేది రావడం, ఈశ్వర్ సిమెంట్స్ కి నిబంధనలకు విరుద్ధంగా 407 హెక్టార్ల సున్నప్రాయి గనుల లీజ్ అనేది ఇవ్వటం జరిగిందంట 13 ఏళ్లకు ముందు. అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అండి. 13 ఏళ్లకు ముందని కాదు, రాజశేఖర రెడ్డి గారికి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కడప జిల్లాకి సంబంధించినటువంటి ఈశ్వర్ సిమెంట్స్ ఏదైతే ఉందో, ఆ ఈశ్వర్ సిమెంట్స్ కు 407 హెక్టార్ల సున్నపురాయి గనుల లీజ్ అనేది నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వటం జరిగింది. ఆ లీజును తర్వాత దాల్మియా సిమెంట్స్ కు బదిలీ చేశారు. ఈ ఈశ్వర్ సిమెంట్స్ కి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారో, మరలా ఈ ఈశ్వర్ సిమెంట్స్ వాళ్ళు ఏం చేశారంటే నిబంధనలకు విరుద్ధంగా దాల్మియా సిమెంట్స్ కు బదిలీ చేశారు. ఈ దాల్మియా సిమెంట్స్ వారు ప్రభుత్వ లబ్ధి పొందింది కదా, ప్రభుత్వం నుంచి లబ్ధి అయితే పొందారు, దాని నుంచి బాగా మంచి ప్రాఫిట్ అయితే పొందారు. ఎలాగంటే భారతీ సిమెంట్స్ లో 95 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి 95 కోట్ల రూపాయలు కాస్త 146.58 కోట్ల రూపాయలకి అయ్యింది. అంటే లాభంలోనే ఉన్నారు. కానీ ఈ డబ్బు దాల్మియాకు తిరిగి వెళ్ళలేదండి. పెట్టుబడి ఏదైతే పెట్టారో అది మళ్ళీ దాల్మియాకు తిరిగి వెళ్ళాల, బదులుగా జగన్ మరియు ఆయన సన్నిహితుల ఖాతాల్లోకి వెళ్ళింది. యాక్చువల్గా ఎవరైనా పెట్టుబడులు పెడితే ఏం చేయాలి? దాని లాభాలు ఆ పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకి మూవ్ అవ్వాలన్నమాట. లాభాలన్నీ కూడా వాటాల కింద ఇవ్వాలి వాళ్ళకి. కానీ వాళ్ళ ఖాతాలకు వెళ్లకుండా జగతి ఏదైతే మన దాల్మియా సిమెంట్స్ ఉన్నాయో, భారతీ సిమెంట్స్ లో పెట్టుబడి పెట్టారు కదా 95 కోట్లు. ఈ లాభం వచ్చిన తర్వాత ఎవరికి వెళ్ళాలి? యాక్చువల్గా దాల్మియా సిమెంట్స్ వాళ్ళకి ఈ లాభంలో కొంత భాగం వాటాగా ఇవ్వాలి. కానీ వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళలేదండి. బదులుగా
జగన్కి మరియు ఆయన సన్నిహితుల ఖాతాల్లోకి వెళ్ళిందంట. ఇదే సిబిఐ తెలంగాణ హైకోర్టుకు చెప్పినటువంటి వాదన. 13 ఏళ్లుగా డిశ్చార్జ్ పిటిషన్లు, వాయిదాల మీద వాయిదాలు, జడ్జి బదిలీలు. ఈయన కేసు చూడండి, ఈయన కేసు విచారణకు వచ్చే సమయంలోనే ఎవరో ఒకరు, తీర్పుకు వచ్చే సమయానికి ఎవరో ఒకరు బదిలీ అవుతూ ఉన్నారు, లేదా రిటైర్మెంట్లు అవుతూ ఉన్నారు, లేదా ఎవరో ఒకరు మారిపోతూనే ఉన్నారు జడ్జిలుగా. ఈ కేసులు వాస్తవానికి మనం చూసినట్లయితే ఎప్పుడుకి తేలుతాయి, ఎప్పటి వరకు ఈ కేసులు పరిష్కారం అవుతాయి అనేది ఎవరికి అంతుపట్టినటువంటి విషయం. మరి ఇవి తేలకుండా కేంద్రం మద్దతు ఉందా, లేదు అంటే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకింత వ్యవస్థ ఎందుకింత లేటుగా పనిచేస్తుంది అంటే డబ్బున్న వాళ్ళకి, అధికారం ఉన్న వాళ్ళకి, పేరున్న వాళ్ళకి, ప్రతిష్ఠ ఉన్న వాళ్ళకి ఒక రకంగాను, ఏ పేరు ప్రతిష్టలు లేని సామాన్య వ్యక్తులకి వ్యవస్థలన్నీ ఇంకో రకంగాను పనిచేస్తాయా? వ్యవస్థలంటే రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానంగా వర్తింపచేయాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి ఈరోజు మాట్లాడటానికి ఇది ఒక వ్యక్తి గురించి కాదండి, ఇది వ్యవస్థ వైఫల్యం ఏదైతే ఉందో ఆ వైఫల్యం గురించి మాట్లాడుకునేటటువంటి మాటలు. ఒక రాజకీయ నాయకుడు వ్యవస్థలను ఎలా మోసం చేయొచ్చు, దర్యాప్తు సంస్థల నుంచి ఎలా తప్పించుకోవచ్చు, కోర్టులో ఎలా కాలం గడపవచ్చు, అదే ఒక సామాన్యుడికి సాధ్యమవుతుందండి? కోర్టుల్లో ఇలా టైంపాస్ చేయడానికి, కోర్టుల్లో ఇలా వాయిదాలు తీసుకోవడానికి ఒక సామాన్యుడికి అవకాశం ఇస్తారా కోర్టులు? ఇవన్నీ చూస్తే మనకేమవుతుంది అనిపిస్తుంది, జగన్ గారి కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఒక టెక్స్ట్ బుక్ లాంటివండి అందరికీ కూడా. ఇది న్యాయ వ్యవస్థకు, దర్యాప్తు సంస్థలకు ఒక పెద్ద గుణపాఠం అండి. ఈయన కేసులు ఎలా తప్పించుకుంటున్నారు, ఎలా వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తున్నారు అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. మరలా మరొక సంచలనం ఏంటంటే జగన్ గారి కేసులో ఇదే బయటికి రావటం. 13 ఏళ్ల తర్వాత ఈ ఈశ్వర్ సిమెంట్స్ కి సంబంధించి గనుల లీజు, అక్రమ గనుల లీజు, ఇవన్నీ బయటికి రావటం కనుక మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.